నమస్తే మీడియా మిత్రులకి, ఇక్కడున్న పెద్దలందరికీ నమస్కారం. సరే, మామూలుగా కొంచెం క్యాజువల్గానే మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే బడ్జెట్ అయిపోయి సుమారు చాలా రోజులు అయింది, చర్చలు చాలా జరిగినాయి. సరే, దాని గురించి నా ఒపీనియన్ చెప్పే ముందు దానికంటే ముఖ్యంగా ఈ ఒపీనియన్ని ఫామ్ చేసుకోవడానికి నాకున్న జెన్యూనెస్, అంటే నాకున్న నేను కరెక్ట్ ఏం చేస్తున్నాను దానికి మరొకసారి ప్రూఫ్ ఏంటంటే కృష్ణారెడ్డి గారు ఇందా మాట్లాడి. కృష్ణారెడ్డి గారు యాజ్ ఏ ప్రొఫెసర్ జనరల్గా నేను చాలాసార్లు చూశాను. ఈ ట్రైస్ టు బి బ్యాలెన్స్డ్లో నేనైతే ఎక్కువ పాజిటివ్ ఉన్నాడేమో ఆయన, అక్కడ లేని దానికంటే ఎక్కువగా పాజిటివ్గా ఊహించుకుంటున్నాడేమో. మేబీ ఓవర్ ఆప్టిమిస్టిక్ అనుకునేవాడు కృష్ణారెడ్డి గారి గురించి. అట్లాంటి కృష్ణారెడ్డి గారు ఇవాళ ఇచ్చిన స్కేటింగ్, దట్ ఈస్ స్కేటింగ్ ఫర్ కృష్ణారెడ్డి గారు చెప్పింది స్కేటింగ్. ఆ రకంగా ఆయన దానిలో ఓ రకంగా ఉతికారేసినటువంటి వ్యవహారం ఆయన ప్రొఫెసోరియల్ స్టైల్లోనే 180 degrees మార్పు ఆయన మామూలు స్టైల్కి దీనికి. కాబట్టి ఆ బడ్జెట్ అస్సలు బాగాలేదంటానికి అది ఒక్కటే దాని. రెండోది ఏంటంటే ఇక్కడ మీకు సరే మామూలుగానే ఇందాక మన శ్రీనివాస్ అన్నారు మిథ్యా మాయా మార్మికం అని. బడ్జెట్ అదే, పర్టికులర్లీ దిస్ 2.5 years ఎన్ని 2-3 బడ్జెట్లు వేశారు. వీటిల్లో ఓవరాల్గా ఇది మాయా మిథ్యా మార్మికం తప్పితే గత ఓవరాల్ ట్రేస్ చేస్తే బడ్జెట్ వేస్తారు. బడ్జెట్ ఎందుకు వేస్తున్నారంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ప్రభుత్వం కొత్తగా ఖర్చులు పెట్టుకోవాలంటే బడ్జెట్ వేయాలి. బడ్జెట్ వేయకపోతే ఖర్చులు పెట్టుకోవడానికి అయిపోద్ది ట్రెజరీ బ్లాక్. మీరు బడ్జెట్ వేస్తే కానీ టెక్నికల్గా మీరు ఖర్చులు పెట్టుకోవడానికి డబ్బులు రావు, కానీ దాని నుంచి బడ్జెట్ అందుకు వేస్తున్నారు తప్పితే బడ్జెట్ వేసే ఉద్దేశం బడ్జెట్ ఏదో చేద్దాం, దానిలో ఉన్నాయని చేద్దామని కాదు. దట్ ఇస్ ఆబ్వియస్. ఈ బడ్జెట్లోనే కదా లాస్ట్ ఇయర్ బడ్జెట్, అంత ముందు బడ్జెట్ మీద చూస్తే ఎంత తక్కువ ఖర్చు పెట్టారని చూస్తే బడ్జెట్ వేసిన దానికంటే ఒక 70,000 కోట్ల రూపాయలు షార్ట్ ఫాల్, తక్కువ ఖర్చు పెట్టారు. అంటే హైప్ చేస్తున్నారు, తక్కువ ఖర్చు పెడుతున్నారు. పైగా ప్రచారం ఏం చెబుతారు, గతంలో ప్రభుత్వం చాలా ఎక్కువ అంచనాలు వేసి అది ఇది అని, కేంద్రం నుంచి ఎక్కువ వస్తాయని అదని అంచనాలు వేసుకుని ఆఖరికి బోల్తా కొట్టింది. మేము చాలా రీజనబుల్ గా అంకెలు వేస్తున్నాము, రేషనల్ గా ఉంటున్నామని చెబుతున్నారు. మరి ఈ సంవత్సరం కూడా మళ్ళీ పెంచారు బడ్జెట్. మీరు రేషనల్ గా బడ్జెట్ వేసిన వాళ్ళు పోయిన సంవత్సరం బడ్జెట్ లో ఉన్నది కూడా అంచనాలు వేసుకుంటూ కూడా ఖర్చు పెట్టలేకపోయారు. బడ్జెట్ లో ఎంత ఖర్చు పెట్టాలని అంచనా వేసుకున్నారో, సైజ్ ఎంత వేసుకున్నారో బడ్జెట్ లో అది ఖర్చు పెట్టలేక 70,000 కోట్ల షార్ట్ ఫాల్. మళ్ళీ ఇప్పుడు నడుస్తున్న బడ్జెట్ నిన్న మార్చి 31తో ముగిసిన బడ్జెట్ లో మీరు రెవెన్యూ సర్ప్లస్ ఉంటుంది అనుకుంటే రెవెన్యూ సర్ప్లస్ 2,000 కోట్ల రూపాయల పైన అంచనా వేశారు. 10,000 కోట్ల రూపాయల పైన రెవెన్యూ డెఫిసిట్ లోకి పోయింది. వాట్ ఈస్ దిస్? అసలు ఏమీ లేదు. బడ్జెట్ ఏదో మన కన్సంప్షన్ కి, దట్ ఈస్ ఏ హాల్యూసినేషన్. మన దేని గురించి ఇక్కడ మనమంతా మాట్లాడుతుంది అంటే జనరల్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడతారు, అంటారు హాల్యూసినేషన్ అని, ఇట్ హాల్యూసినేట్స్ అని. అంటే అది లేనిది కొంత అక్కడ ఇక్కడ పోగేసే క్రమంలో లేనిది ఏదో తెస్తుంది. అక్కడ అసలు భూప్రపంచంలో ఎక్కడ ఉన్నది ఏ విషయాలు తెస్తుంది. ఆ కోర్టులో కూడా, అమెరికా కోర్టులో కూడా ఒకసారి గొడవ అయింది. ఏంటంటే కోర్టులో ఒక అడ్వకేటు తన ఆర్గ్యుమెంట్స్ కోసం అని చెప్పి కేస్ స్టడీ మొత్తం తెచ్చి కోర్టు ముందు పెడితే తీరా చూస్తే కేసుల్లో అది తెచ్చి ప్రజెంట్ చేసిన కేసుల్లో కొన్ని లేవు. అంటే హాల్యూసినేట్ చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. జస్ట్ ఇమాజిన్ దట్ దే ఆర్ దేర్, ఇట్ గేవ్ ఇట్. ఇది తీసుకెళ్లి కోర్టులో పెట్టాడు, కోర్టు ఆయన మందలించి ఏదో చేసింది. అట్లాగే ఇది జస్ట్ లేని బడ్జెట్, జరిగిన బడ్జెట్ ఊహాజనితమైంది. వాళ్ళకే సీరియస్నెస్ లేదు, దే ఆర్ వెరీ నాన్ సీరియస్ అబౌట్ ఇట్. భట్టి విక్రమార్క గారు చాలా ఆవేశంగా ఇన్వాల్వ్ అయిపోయి చదివారు, కానీ నేను నా వ్యాసం కూడా రాసిన దానిలో భట్టి గారి ఆవేశంలో ఆయాసం మిగిలిపోదంటే ఏమీ జరగదని. జస్ట్ అది అంతే, ఆయాసం మాత్రం వీళ్ళు చదివిన 2 గంటల ఆయాసం, గంటన్నర ఆయాసం తప్పితే సంవత్సరంలో జరిగేది. ఇక్కడ జస్ట్ దే ఆర్ హాల్యూసినేటింగ్. వాళ్ళు హాల్యూసినేట్ అంటే జస్ట్ దే ఆర్ గివింగ్ ఆఫ్ హ్యాండెడ్ ఏదో ఒకటి చేస్తున్నారు, దాని మీద మనం చర్చ చేస్తున్నాం. అంటే ఇది ఎంత నిరుపయోగం చర్చ అన్నాం, కానీ చర్చ డైరెక్షన్ మనం సరిగ్గా తీసుకెళ్తే ఎక్కువ బాగుంటుంది. ఆ బడ్జెట్లో ఏముంది, ఖర్చు తగ్గిందా ఎక్కువ, ఈ చర్చల కంటే కూడా బడ్జెట్ అసలు జరగదు. కాబట్టి ఎందుకు జరగదు, ఏం చేస్తున్నారో, ఈ ప్రభుత్వం లోపాలు ఏంటో మనం మాట్లాడుకుంటే మంచిది. బడ్జెట్లో అంకెల గురించి మాట్లాడుకుంటే ఉపయోగం ఏం లేదు. అంకెలు ఎటుకుంటూ చేయమని వాళ్ళకి తెలుసు, జరుగుతుంది అదే. ఒక్కటి మాత్రం చేస్తారు గ్యారెంటీగా, అప్పులు చేస్తారు. దానిలో కూడా 100% అప్పులు 82,000 కోట్లు ఏదో అప్పు చేస్తామని పెట్టుకున్నారు. అదైతే దాటుతారు, క్యాపెక్స్ దాటరు. క్యాపెక్స్ ఒక 42,000 కోట్ల చిల్లర ఏదో పెట్టుకున్నారు, అదే దాటరు, దాని లోపే ఉంటుంది. కానీ ఒకటే మాత్రం 100% దాటి వాళ్ళు పూర్తి చేసే రికార్డు మాత్రం అప్పులు చేయడం మాత్రం 100% పైన చేస్తారు. అది ఎంత పైన చేస్తారనేది అది మన ఇష్టం ఊహించుకోవచ్చు. గత ప్రభుత్వం మీద ఎన్నో విమర్శలు చేసి ప్రజలందరిలో భయం పడుతుంది. తెలంగాణ ప్రభుత్వం, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం జనాన్ని ముంచేస్తుంది, మనందరినీ మన మీద అప్పుల భారం పెడుతుంది, మన పిల్లలు కూడా చచ్చిపోతారు అప్పుల భారానికి. ఒక రకమైనటువంటి ప్యానిక్ క్రియేట్ చేశారు తెలంగాణలో, ఏదో జరిగిపోతుంది. తీరా చూస్తే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న అప్పులు దెబ్బకి అసలు
తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల గురించి రఘునందన్ రావు పార్లమెంట్ లోనే అడిగాడు. అందరికీ తెలుస్తుంది, మా మిత్రుడు కూడా తెలుసు, అద్దెకి దయాకర్ కూడా. పార్లమెంట్ లో పోయి ఆయన క్వశ్చన్ అడిగితే మెదక్ నుంచి ఎంపీ పార్లమెంట్ లో క్వశ్చన్ అడిగాడు, ఎంత ఉన్నాయి తెలంగాణ అప్పులు కేసీఆర్ దిగిపోయినట్టుగా అడిగితే వాళ్ళు స్పష్టంగా చెప్పింది 3 లక్షల చిల్లర చెప్పారు. ఎంత సోదరుడికి కూడా తెలుసు, 350 3,50,000 కోట్లు ఉజ్జాయింపుగా 3,50,000 కోట్లు టోటల్ అప్పులు కేసీఆర్ దిగిపోయినట్టుగా తెలంగాణకు ఉన్నాయి. దానిలో ఒక 70,000 కోట్లు వారసత్వంగా వచ్చిన అప్పు. వారసత్వం అంటే రాష్ట్రం విడిపోయినప్పుడు అప్పులు కూడా పంచుకున్నాం మనం ఆంధ్రప్రదేశ్తో. దానిలో ఒక 70,000 కోట్లు ఈ ఖాతాలో పడేశారు, మన తెలంగాణ ఖాతాలో పడేశారు. అంటే తీసేస్తే ఆ 70,000 కోట్లు 3,50,000 కోట్లు కేసీఆర్ చేసినంత 2,80,000 కోట్ల చిల్లర కేసీఆర్ గారు చేసిన అప్పు. ఇది కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళు చెబుతుంది బడ్జెట్ ఏతర అప్పులు ఎక్కువ ఉన్నాయి, బియాండ్ బడ్జెట్ కార్పొరేషన్ అప్పులు అంటాం కదా, అవి ఉన్నాయని చెప్తారు. నిజమే, కొంత తెలంగాణలో అప్పులు జరిగినాయి. అవి కూడా కలిపినా ఎంత అయింది? ఈ రోజు నువ్వు చేస్తుంది ఎంత? అవి కూడా కలిపినా ఆ రోజు మొదటి 10 రాష్ట్రాల్లో ఆరోగ్యం బాగుండి దేశంలో ఒక 32% దాకా ఏదో డెట్ టు జీడిపి ఉండొచ్చు దేశంలో, మన ప్రతి రాష్ట్రానికి డెట్ టు జీడిపి రేషియో 32% అనుకుంటా, దాకా ఉండొచ్చు. ఆ లోపుగానే ఉంది తెలంగాణ. మొదటి 10 రాష్ట్రాల్లో మెరుగ్గా ఉన్న ర్యాంకులు ఇస్తే మొదటి 10 రాష్ట్రాల్లో ఉంది కేసీఆర్ హయాంలో. మరి ఈ రోజు అన్ని అబద్ధాలు అంటే జనాలకు ఏమీ తెలియదు కాబట్టి మనం ఏది పడితే అంటే జనాలకు కూడా నేను ఒకటే చెప్పదలుచుకునే సందర్భంలో మీడియా కూడా మిత్రులు ఉన్నారు కాబట్టి దయచేసి మాటల్ని బట్టి ఊరికే ట్రాపుల్లో పడకండి, చేతల్ని చూడండి. ఎవరైనా ఏం చేస్తున్నారో చూడండి తప్పితే ఏం మాట్లాడుతున్నారో విని చెవులు పాడు చేసుకోవద్దు. ఇప్పుడున్నటువంటి పరిస్థితి అందుకంటే వాస్తవానికి కేసీఆర్ చేసిన పనుల్లో కొన్ని చేయాలని కేసీఆర్ కొన్ని పథకాలు అమలు చేయలేకపోయారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారన్నారు, ఇవ్వలేకపోయారు. అంటే కొన్ని లోపాలు జరిగినాయి. ఆ లోపాలు కూడా అంటానికి వీళ్ళు వ్యక్తిగతంగా నా ఉద్దేశం ఎట్లా సాధ్యం 3 ఎకరాలు ఎక్కడి నుంచి చేస్తారు? ఏముంది, ఆయన వాగ్దానం చేసినప్పుడు ఆయన ఆలోచించి ఉండాల్సి. వాగ్దానం చేశారు, చేయలేకపోయారు, చేయటం సాధ్యం కాదు. ఎవరు వచ్చినా చేయటం కాదు. వామపక్షాల అధికారంలో వచ్చినా నేను అనుకుంటాం కొంతవరకు పంచకాలు ఏమైనా చేయొచ్చు కానీ ఎవరు చేసినా ఆ 3 ఎకరాలు అనేది సాధ్యం కానీ సరే ఏదైనా చెప్పని చాలా చేశారు. రైతు బంధుకి ఎంత పాపులారిటీ వచ్చింది? రైతు బంధు ఆయన మేనిఫెస్టోలో లేదు. రైతు బంధుకి ఎంత పాపులారిటీ? యునెస్కో దగ్గర మామూలు ఐక్యరాజ్య సమితి ఆర్గనైజేషన్స్, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్స్ లాంటివి కూడా చాలా అప్రిషియేట్ చేసిన పథకాలు. మిషన్ భగీరథ ఈ రోజు చూడండి, వాళ్ళ పేపర్లో మిషన్ భగీరథ గురించి తెలిస్తే ఎంత దుస్థితి. నేలలో భూగర్భ జలాలు ఎంత పెరిగినాయి కేసీఆర్ ఉండగా. తెలంగాణ ఎప్పుడైనా సమ్మర్లో మనకి కొరతలు తెలుసా? ఈ రోజు జరుగుతుంది హైదరాబాద్ లో విలువలాడుతున్నా నేలలోకి లోపలికి పోయి నీళ్లు పైకి దొరకట్లా లేని పరిస్థితి. ఇప్పుడు ఆల్రెడీ ఏప్రిల్లో ఇంకా మే ఉంది, జూన్లో కూడా వర్షాలు పడతాయని గ్యారంటీ లేదు. ఎల్లినో సంవత్సరం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రైతులకు అసలు భూగర్భ జలాలు బాగా లోతుకుపోయింది. మిషన్ 10,000కు పైగా చెరువుల్లో అసలు నీళ్లు ఏమాత్రం కనపడే స్థితి. సో ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? మిషన్ భగీరథ ఏమవుతుంది? యు ఆర్ నాట్ మెయింటైనింగ్ ఇట్. వాట్ ఎవర్ వాజ్ డన్ అట్లీస్ట్ యు ఆర్ నాట్ మెయింటైనింగ్ ఇట్. దానికి యాక్ట్ చేయటం వదిలిపెట్టండి. నేను కేసీఆర్ అసలు అన్ని బ్రహ్మాండం చేశారు, ఆయన కేసీఆర్ లోపరహితుడని ఎవరు చెప్పరు. కేసీఆర్ లో లోపాలు ఉండొచ్చు, కానీ కేసీఆర్ అట్లీస్ట్ హ్యాస్ సమ్ జెన్యూన్నెస్. చెయ్యాలి, ఇది వీళ్ళు నా జనం అనే ఫీలింగ్ ఉంది కేసీఆర్ దగ్గర. ఈ జనం నా జనం, ఈ తెలంగాణ నాది అనే ఫీలింగ్ మిగతా వాళ్ళకంటే ఎక్కువ ఉంది. మిగతా వాళ్ళకంటే కేసీఆర్ దగ్గర ఎక్కువ ఉంది. ఇది మాత్రం 100% నాకు. సరే వామపక్షాలు, నేను వామపక్షాల నుంచి వచ్చాను, నేను కేసీఆర్ టీఆర్ఎస్ కాదు, నాకు వామపక్షాల పట్ల అభిమానం ఉంది. ఈ రోజుకి వామపక్ష పార్టీల మీటింగ్లకు వెళ్తాను, ఉపన్యాసాలు ఇస్తాను, చాలా విషయాల్లో మాట్లాడుతుంటాను. ఆ అభిమానం పక్కన పెట్టండి. కానీ వామపక్షాల అధికారంలోకి రావటం లేదు. ఇప్పుడు జోలకంటి రంగారెడ్డి గారు వచ్చారు, విమర్శించడానికి కాదు ఇది అవుతుంది. సార్ వచ్చారు, బాగుంది, వామపక్షాల భాగస్వామ్యం విమర్శించడంలోనో ప్రభుత్వ పాత్రని మాట్లాడటం. మరి సిపిఐ మిత్రులు నాకు ఇక్కడ లేరు, నాకు తెలియదు ఎవరున్నారు. సిపిఐ మిత్రులు ఎందుకు అట్లా మనకి మిత్రధర్మం అంటున్నారు ఏమన్నంటే? నేను విమర్శించడానికి చెప్పట్లేదు. సిపిఐలోంచే వచ్చాను నేను. అసలు యాక్చువల్ బ్యాక్గ్రౌండ్ సిపిఐ మానేశారు, పార్టీలు ఏం లేవు, కానీ వామపక్ష భావాన్ని కమ్యూనిస్టే ఇప్పటికి కూడా. కానీ సిపిఐ ఎందుకు రావట్లా? మిత్రధర్మం ఏం మాట? మీకు ప్రజలే మీ మిత్రుడు. రేవంత్ రెడ్డి మీకు మిత్రుడే. రేవంత్ రెడ్డి కేసీఆర్ మనకు మిత్రులు ఎందుకు అవుతాం? వాళ్ళతో సెయిల్ అవుతాం. సెయిల్ అయితే వాళ్ళు మంచి చేస్తుంటే వాళ్ళతో సెయిల్ అవుతాం. మనం అధికారంలో లేదు కాబట్టి ఎవరు చేస్తే వాళ్ళతో సెయిల్ అవుతాం. కానీ మిత్రుడు ఎవరు నీకు? రేవంత్ రెడ్డి మిత్రుల ధర్మం అంటే వాట్ ఆర్ యూ? యువర్ పర్సనల్ గా చూసుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు మీ స్నేహాలు. ఇక్కడ కాదు, ప్రజలు మీ మిత్రులు, ప్రజల కోసమే మనం ఏ స్నేహాలను వదులుకుంటాం. అది నినాదం కూడా ఉంది కదా, ఇది మన రక్త సంబంధం కంటే వర్గ సంబంధం వినదనేది. అది నక్సలైట్లకే కాదు, కమ్యూనిస్టులు అందరికీ వర్తిస్తుంది. జెన్యూన్ గా పనిచేసే ప్రతి రాజకీయ పక్షానికి వర్తిస్తుంది. మన రక్త సంబంధం కంటే మన వర్గ సంబంధం ఉంది. వర్గం కాకపోతే ఇంకో సంబంధం, ప్రజలతో మనకున్న సంబంధం ఉంది. అది వదిలేసి మనం విమర్శించడానికి కూడా వెనకాడుతుంటే ఎలా? ఉద్యమాల్లో కలిసి రావచ్చు. ఈరోజు బీఆర్ఎస్ తప్పితే ఎవరు ఫైట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీద? అద్దెకి నాయకులు కూడా చెబుతారు బీఆర్ఎస్ వాళ్ళకి ఇబ్బందిగానే ఉంది. కమ్యూనిస్టులు కొంత సరే, కొంత సిపిఎం కొంత కదులుతుంది. కానీ అసలు మిత్రులు వాళ్ళు మిత్రధర్మం అని చెప్పి సరే, దానిలో కూడా కొంత ఒక కాలు బయట ఒక కాలు లోపల ఉంది. మనకు అది మన ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్ లో దానిలో కేతనపల్లి అనుకుంటా, దానిలో
సరే సిపిఐ అండ్ టీఆర్ఎస్ కలిసి కొంత ప్రతిఘటన కలిసి అది అధికారంలో రావడం గురించి కాదు కానీ పాలకపక్షాన్ని ప్రతిఘటించుకున్న పెద్ద పాత్ర 4 రోజుల పాటు వాయిదా పడ్డ ఎలక్షన్ ఆఖరికి గెలుచుకున్నారు. తర్వాత రెండో పక్కన మళ్ళీ కొత్తగూడెంలో మిత్రధర్మం అని వెళ్ళిపోయారు కదా. మరి అంటే ఒక కాలు బయట ఒక కాలు లోపల ఉంది కాబట్టి ఆ రెండో కాలు కూడా బయట పెడితేనే మీరు ప్రతిఘటించగలరు. ఎందుకంటే ప్రభుత్వ పరిస్థితి అసలు బాగాలేదు వీళ్ళు. పైగా రేవంత్ రెడ్డి గారు పోయి కేరళలో ఏం మాట్లాడుతున్నారు, రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నాడు ఆఖరికి. వాట్ ఈస్ దట్? మీరంతా ఇండియా కూటమి కదా, మీరిద్దరు కలిసి బీజేపీని గెలిపించాలని ప్రయత్నం చేస్తున్నారా మీరంతా కలిసి? సో ఇది అంటే ఇద్దరికి ఉమ్మడి శత్రువు బీజేపీ అన్నప్పుడు రాహుల్ గాంధీ అట్లా మాట్లాడటం అవసరం బాగుంది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది పెద్ద చర్చ అయిపోయి వివాదం అయి అటు విజయానికి రేవంత్ రెడ్డి గారికి మధ్య లేఖలు. ఇక మనకి తెలియదా రేవంత్ రెడ్డి గారు ఏంటో? వి నో ప్రతి వాట్ రైట్ హీ గాట్ టు సే నీతులు పోయి తెలంగాణ కేరళ పోయి నీతులు చెప్పే రైట్ ఆయనకి ఎక్కడుంది? వాట్ రైట్? కాకపోతే నా మిత్రులు కమ్యూనిస్ట్ మిత్రుల దగ్గర నా బాధ ఏంటంటే కొంతమంది దగ్గర మోవరాలు నేను కదిలించాను. నా స్నేహితులు వాళ్ళు దగ్గర వాళ్ళు నాకు సిపిఎం అయితే ఇంకా ఎక్కువ దగ్గర నేను సిపిఐ నుంచి వచ్చిన నేను వాళ్ళతో ఎక్కువ జెన్యూన్ అట్లీస్ట్ దట్ ఈస్ ఏ పార్టీ కొంత ఇది ఉంది. అయితే దానిలో నేను అనేది ఒకటి, మనం ఇప్పుడు ఇంత రియాక్ట్ అవుతున్నాం కదా. విజయన్ అన్నారు కేరళ పోయి మనమే మన సిపిఎం మీద లేకపోతే సిపిఐ మీద దుష్ప్రచారం చేస్తే మొత్తం పేపర్లంతా మనం అదే రాసుకుంటున్నాం. రేవంత్ రెడ్డి ఏదైనా కానీ బడ్జెట్ గురించి మాట్లాడితే ఇదే అసలు లేని బడ్జెట్ గురించి ఏం మాట్లాడాలి? ఉన్న విషయాలు మాట్లాడుతున్నా. లేని బడ్జెట్ సోదరా అది లేదు. సిపిఎం గురించి మాట్లాడుతున్నా, మీ గురించి అయిపోయింది. పర్లేదు అక్కడ ఏం లేదు, బడ్జెట్లో ఏం లేదని చెప్తాను కదా. ఫస్టే నేను చెప్పాను సోదరా నువ్వు మాట్లాడిన తర్వాత మీరు ఇష్టం చెప్పండి ఏదైనా సరే. అయితే సిపిఎం మిత్రులు నేను చెప్పేది ఒకటి, సిపిఎం మిత్రులు కానీ కేరళ పోయి మాట్లాడినప్పుడు మీరు ఇప్పుడు మనమంతా రియాక్ట్ అవుతున్నారు, పేపర్లో రాస్తున్నాం, చాలా రాస్తున్నాం. కానీ నేను అనేది ఒకటి, ఇక్కడ జరుగుతుంటే మీరు ఇక్కడ మాట్లాడినప్పుడు మనం అంత ఘాటుగా ఎందుకు మాట్లాడాలా? కేరళ పోయి మాట్లాడినప్పుడు మనకు కోపం వస్తుంది కానీ మనం ఇక్కడ ఇంత జరుగుతుంటే మనం ఇక్కడ రేవంత్ రెడ్డి గారి గురించి కానీ కాంగ్రెస్ గురించి కానీ అది మాట్లాడాల. అదే బడ్జెట్ గురించి కూడా అది మాట్లాడాలి. నేను అదే చూస్తున్నాను. ఇదిగో ఇక్కడ రాలేదు కదా సిపిఐ రాలేదు కదా అదే చూస్తున్నా. సిపిఐ ఎందుకు రాలేదు? అదే నా సమస్య. సరే బడ్జెట్ సరే ఒకటి విన్నాం ఆగండి మీరు అన్ని మాట్లాడుతున్నారు. బడ్జెట్ లో ఏం లేదు, బడ్జెట్ మాయా. అదే చెబుతా. ఇప్పుడు మన కృష్ణారెడ్డి గారు కూడా మాట్లాడిన తర్వాత ఆకునూరి మురళి హ్యాస్ టు బి అలర్ట్. ఎందుకంటే వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి. నువ్వు 18% అడిగావు అక్కడ విద్యకి, ఇక్కడ ఇచ్చింది అంతా. నేను ఎందుకు పెట్టాను అసలు కమిటీలో? వై ఆర్ యు దేర్? నువ్వు అక్కడ ఉండడానికి ఒక కారణం ఉండాలి కదా. ఆకునూరు మురళి గారు మీరు ఉండడానికి అక్కడ ఒక కారణం ఉండాలి కదా. ఓ జెన్యూన్ కారణం ఉంటే మాకు కూడా సంతోషం. మంచి ప్రతినిధులు ఉంటే అక్కడ పోరాడతంటే వై ఆర్ యు దేర్? మీరు రిపోర్ట్ ఇచ్చి 4 రోజులకే వచ్చిన బడ్జెట్ లో ఏమీ లేదు కదా మీ కథ. వై చర్చలన్నీ ఎందుకు ఇంకా విద్య గురించి ఎంత చర్చలు చేసి పండితు ఉన్నాను. నేను ఒక పక్షాన ఉన్నాను. నేను జనాల పక్షం. నేను ఆకునూరు మురళి గారికి మాట్లాడుతున్నాను. విద్యకు మీరు ఎంత ఇచ్చారు చెప్పండి? ఆకునూరు మురళి చెప్పింది ఇచ్చారా? ఏదైనా కానీ ఆకునూరు మురళి గారు ఎంత చెప్పారు, మీరు ఎంత ఇచ్చారు అడిగా కదా. అదే అడుగుతున్నాను నేను. ఏం హద్దు లేదు, మీరు మాట్లాడుకోండి. నేను కూర్చునే ఉన్నా, కూర్చునే ఉన్నా. సరే మీకు ఆందోళన చేస్తే నేనేం చేయలేను, మీకు వినండి. సరే వినండి, మీరు మాట్లాడుకుంటారు. చెప్పండి. ఇస్తాను ఆగండి. మీరు ఆయన కాదు, మా ఇద్దరు మాట్లాడుకుంటాం, మీరు ఆగండి చెప్పండి. సరే ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి. ఫీజు రీఎంబర్స్మెంట్ ఇప్పుడు కోర్టు తీర్పు ఏమొచ్చింది? విద్యార్థులు కట్టుకోండి తర్వాత ఇస్తారు అంటే ఇసుకొచ్చేసింది ఫీజు రీఎంబర్స్మెంట్. విద్యార్థులు కట్టుకునే కాడికి అసలు దిక్కులేని పరిస్థితిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎక్కడికి తెచ్చి ఏం తెచ్చి కట్టాలి? కోర్టు విమర్శించలో నేను కోర్టుకి తప్పనిసరి స్థితి ఇంత బకాయిలు పడిపోయిన తర్వాత కోర్టు కూడా తప్పనిసరి స్థితి, వాళ్ళు చదువు కంటిన్యూ అవ్వాలి కదా, ఏదో ఒక రకంగా కట్టుకోండి బాబని చెప్పింది కోర్టు. మరిగా స్థితి అసలు ఉంటే కనుక వాళ్ళు అక్కడ దాకా వచ్చే పరిస్థితి ఉంది. అక్కడ దాకా వచ్చి ఫీజు రీఎంబర్స్మెంట్ అడిగి గవర్నమెంట్ దిక్కులు ఆకాశంలోకి మొత్తం బాగా కూర్చున్నట్టు ఆకాశంలోకి చూసే పరిస్థితి ఉంది. సో దీస్ ఆర్ ఇది ఉన్న పరిస్థితి ఏంటంటే వాస్తవం ఈ రోజు తెలంగాణ రివర్స్ గేర్ లో పోతుంది. ఈ బడ్జెట్ కూడా రివర్స్ గేర్ ను ఆపలేదు. ఈ బడ్జెట్ లో ఏమీ లేదు. ఈ బడ్జెట్ మాయా మర్మం మోసం అంతే.